తారీఖు ఇచ్చారు పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇచ్చారు? అందరికి ఇచ్చారు. నవంబర్ 8లో 5,000 జీతం వేస్ట్ అవుతుంటే ఆ వాలంటీర్లు తీసేసి చెప్పించండి. ఒకసారి చూడండి, మీరు భర్త చనిపోతే భార్యకి 8 నెలలు ఇప్పుడు 11 ఎవడైనా ఇంటింటి తిరిగి చలి చచ్చిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చిన మొగోడు ఎవడ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి. అతన్ని కించవచ్చి మాట్లాడు ధర్మం కాదు. నన్ను కుర్చీ తాత అంటారు. ఏం చెప్పండి? పెన్షన్ ఏపీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి భర్త చనిపోతే 15 డేస్ నవంబర్ 1వ తారీఖు 15వ తారీఖు మధ్యలో విడుదల చేశారు. ఎవరికైనా ఇచ్చారా? పెన్షన్ ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగవయ్యా. ఎప్పుడు చనిపోయారు చూడండి. చూపించారు చూడండి. ఇది ఎప్పుడు చనిపోయారు చూడండి. మీరు చనిపోయారు నవంబర్ 8 డిసెంబర్ 8. మీరు ఓటేసిన ఎమ్మెల్యేని అడగండి. అది ఓటేసి ఎమ్మెల్యే ఎందుకండి? మరి మీరు కూడా హైదరాబాద్ లో ఆర్టికల్ చూపించి మాట్లాడుతాం కాదు. మీరు హైదరాబాద్ మాట్లాడారు. ఎమ్మెల్యే మీ తాలూకా ఎమ్మెల్యే గారు ఎవరు, అక్కడ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో దాని తాలూకా కార్యాలయంలో ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు సచివాలయంలో మాట్లాడండి. మీరు మాట్లాడడం చేయండి. చూడండి, ఇక్కడ ఉండి మీరు విమర్శలు చేయడం కాదు. 11/12/8వ తారీఖు చనిపోయారు. చూడండి, ఇది పెట్టండి. అదే చూపించి మాకు ఇట్లా చూపించి దానికి ఏం అప్లై చేయాలి. ఒక ఊర్లో 30 మంది ఎవరో రాసిన ఆర్టికల్ ఒకటి తెచ్చేసి నాకు ఇవ్వలేదు. ఎక్కడో రాయలేదు. నా సెల్లో చూడండి. మీరు నా సెల్లో 100 ఉన్నాయి. నా సెల్లో కూడా 100 ఉన్నాయి. మరి చూపించు. నా లాగా చూపించవా నువ్వు? మీరు ఏదో ఒక ఆర్టికల్ బాబు, నువ్వు నా లాగా చూపించి. చూపించాయి, ఫోటో చూపించాయి, పెట్టండి అయ్యా. నేను అక్కడే ఉన్నా. మా నాన్నగారు చెప్పారు ఆగు ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరికి అడగాలి? ఇలాంటి హైదరాబాద్ హైదరాబాద్ 417 పంచాయతీ కార్యాలయాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు. మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు మాట్లాడద్దండి. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది కూడా చూపించు. తీసుకొచ్చింది కూడా ఇన్ఫర్మేషన్. ఆయన హైదరాబాద్ లో పనిచేసి ఆయన తిరగడు. ఊరు ఓపెన్ గా చెప్తాను. డబ్బుల గురించి తిరిగితే ఇస్తారు. ఎందుకు మొట్ట అందరికి ఇస్తున్నప్పుడు ఆయన హైదరాబాద్ నాకు తెలిసిన చనిపోతే హైదరాబాద్ లో తిరిగి ఆయన కరెక్ట్ గా కనుక్కోవట్లేదు. అంటే కరెక్ట్ గా కనుక్కోవట్లేదు. ఎవడిస్తాడు పెన్షన్? ఇది మాట్లాడదు. జిల్లా నేను 30 సంవత్సరాలు ఆటో డ్రైవర్. నేను చెప్పండి. మా ఆటో డీజిల్ బండి నడవద్దు. అన్న భయ్యా, అన్న తమ్ముళ్ళారా, పెద్దమ్ముళ్ళారా, ఇది పెద్దలు చిన్న కావచ్చు. నేను ఆటో 30 సంవత్సరాలు ఆటో డ్రైవర్. 30 సంవత్సరాల కాంచి నాకు నా బతికి ఇట్లా ఉన్నది. నా పరిస్థితి ఎట్లా అన్నయ్యా చెప్పండి ఒకసారి.